తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. During our college days, we all are very interested in speeches that we used to follow it. We are very grateful and thankful. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషం. ఈ సందర్భంగా మీ అందరూ గౌరవనీయులు పూజ్యులు Hello. గంభీరమైన కంఠ స్వరం నిత్యం ప్రజల మధ్య ఉండే మనస్తత్వం జరుపుకుంటున్న మహిళా దినోత్సవం రాస్ ఆడపడుచులకి మరొకసారి స్వాగతం. విశిష్ట అతిథికి స్వాగతం. రాస్ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ సుందరవన్న ఇది మహిళ యొక్క చుట్టూనే తిరుగుతూ ఉంటుంది అనేటటువంటి సందర్భం. రాస్ కేవీకే రాస్ జేఎస్ఎస్ ద్వారా చేతి పనులలో టైలరింగ్, ఎంబ్రాయిడరీ సహకారం ఎప్పటికీ మరువలేనిది. ఈ పొదుపు సంఘాల మహిళల కొరకు రాస్లో ప్రత్యేకించి కుటుంబ సలహా కేంద్రం ఏర్పాటు చేయబడినది. మన రాస్ సంఘాల మహిళల రాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారికి సన్మానం చేయవలసినదిగా రాస్ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి భాగ్యలక్ష్మీ కరదరగమనే సర్వదా ధాన్యం ధనం పశుం బహుపుత్రం సంవత్సరం దీర్ఘమాయుః యో వేదాం బ్రహ్మణో వేదామృతే దేవతాస్తా సర్వా వేద విదే బ్రాహ్మణే వసంతి తస్మా నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు. ఇంతమంది మహిళలు ఎటు చూసినా, కొద్దిమంది పురుషులు మాత్రం ముందు వరుసలో ఉన్నారు. కానీ మొత్తం మందిరం అంతా మహిళా సముదాయంతో నిండి ఉంది. కావాల్సింది కూడా అదే. రాబోయే రోజుల్లో ఆ వెనకుండే మహిళలు ముందు కూర్చొని ఈ ముందుండే పురుషులు వెనక్కి వెళ్ళే పరిస్థితి రావాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు పురుషాధిక్య సమాజాన్ని మనం చూసాం. రాబోయే రోజుల్లో మహిళలు కూడా పురుషులతో సరి సమానంగా సమాన అవకాశాలు అందిపుచ్చుకొని అన్ని రంగాల్లో కూడా రాణించే పరిస్థితి మనం చూడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మన ఈ రాష్ట్రీయ సేవా సమితి కార్యక్రమాల్లో పాల్గొనడం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక 3 రోజుల ముందే జరుపుకుంటున్నాం మనం.
నా కార్యక్రమం వరుసగా అన్ని దగ్గర నిర్ణయం అయిపోయింది కాబట్టి ఈ రాష్ట్రీయ సేవా సమితి స్థాపించినప్పటి నుంచి శ్రీ రాజగోపాల్ నాయుడు గారి యొక్క ప్రేరణతో పెద్దలు ప్రముఖ గాంధేయవాది ఆచార్య రంగా గారు అందించిన యొక్క స్ఫూర్తితో 1981లో ప్రముఖ గాంధేయవాది సాదా సీదా జీవనాన్ని గడుపుతూ ఉన్నతమైన లక్ష్యాలతో ఉత్తమమైన సంస్కారంతో ప్రజాసేవ కోసం తన జీవితం అంతా అంకితం చేసే యొక్క మహనీయుడు శ్రీ మునిరత్నం గారు నాకెంతో ఆప్తులు. నేను ప్రజా జీవితంలో ఎంతోగా ప్రేమించి గౌరవించే యొక్క ఒక మహనీయమైన వ్యక్తి. వారి మధ్య మన మధ్య లేకపోవడం ఈరోజు విచారకరం. ఆయన జీవితంలో రాజగోపాల్ నాయుడు గారు తర్వాత సర్వోదయ నాయకులు డాక్టర్ నిర్మలా దేశపాండే గారి వారి నేతృత్వంలో ఈ సంస్థను ముందుకు నడిపి ఎందరికో బాసటగా నిలిచింది, ఎందరికో ఆదర్శంగా నిలిచింది ఈ సంస్థ. గ్రామీణాభివృద్ధి నాకెంతో ఇష్టమైంది ఈ దేశం. ఎందుకంటే ఇప్పటికి కూడా 157% జనం గ్రామాల్లో నివసిస్తూ ఉన్నారు. రెండవది పట్టణ పేదల సమస్యల పరిష్కారం కోసం మహిళా సాధికారిత, అంటే మహిళలకు కూడా అధికారం రావాలి, స్త్రీ శిశు సంక్షేమం, దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర సంస్థ పెద్దపీట వేసి మనందరికీ కూడా ఒక ప్రేరణాదాయకమైన సంస్థగా ఏర్పడింది. సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పథకాలే ప్రత్యేకంగా మహిళలు వ్యవసాయ సంఘాలను భాగస్వామ్యం చేస్తూ సామరస్యంగా దేశాన్ని ముందుకు జరిపేందుకు రాష్ట్ర సంస్థ రూపొందించిన కార్యక్రమాలు, చేపట్టిన కార్యక్రమాలు ఎంతోమందికి ఆదర్శనీయమని. ముఖ్యంగా మహిళా సాధికారత కోసం ఈ సంస్థ చేపట్టిన సేవా కార్యక్రమాలు, సంఘటిత కార్యక్రమాలు ఎంతో అభినందనీయమని. ఈ సందర్భంగా మొన్నటి వరకు ఈ సంస్థను ముందుకు తీసుకెళ్లడంలో కృషి చేసే పెద్దలు స్వర్గీయ మునిరత్నం నాయుడు గారికి వారి స్మృతికి నేను నివాళులు అర్పిస్తూ ఉన్నాను, శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను. అలాంటి మహనీయుల యొక్క స్ఫూర్తి నేటి సమాజానికి ఎంతో అవసరం. మనం ఈ తరం యువత చూసినట్టుగా అతి కొద్ది మంది నిస్వార్థ సంఘ సేవకుల్లో వారు చాలా ముఖ్యులు. మనందరికి కూడా వారు రాస్ మునిరత్నం గారి కాగానే పరిచయస్తులు. సమాజాన్నే తన కుటుంబంగా భావించి సమాజ సేవలో పరిపూర్ణ ఆనందాన్ని పొందే శ్రీ మునిరత్నం నాయుడు గారు వ్యక్తిగతంగా నాకు ఎంతో ఆత్మీయులు, నన్ను ఎంతో అభిమానించేవారు. నేను తిరుపతికి వచ్చిన ప్రతిసారి వయోభారాన్ని కూడా లెక్క చేయకుండా నేను బస చేసిన చోటకు వచ్చి నన్ను కలిసి ఆప్యాయంగా పలకరించి రాజ్ సేవా కార్యక్రమాలు నాకు ఎప్పుడు వివరించేవాడు. అలాగే ఢిల్లీ వస్తే కూడా వారు తప్పనిసరిగా మా ఇంటికి వచ్చి నన్ను కలిసి నేను ఏ పదవిలో ఉన్నా, ఏ బాధ్యతలో ఉన్నా ప్రేమపూర్వకంగా కలిసి జరుగుతున్న కార్యక్రమాలను నాకు వివరించేవారు. వారి సేవా దృక్పథాన్ని గౌరవిస్తూ మా కుమారుడు హర్షవర్ధన్ ఏర్పాటు చేసిన ముప్పవరం ఫౌండేషన్ సామాజిక సేవా విభాగ అవార్డును 2020 జనవరిలో ఆయనకు ఆ సామాజిక సేవకు గుర్తింపుగా అవార్డును కూడా ఇవ్వడం కూడా జరిగిందని ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. భారతదేశ అభివృద్ధికి ఆటంకంగా నిలుస్తున్న పేదరికం దేశం ఎంతో ముందుకు వెళుతూ ఉంది. కానీ ఈనాటికి దేశంలో 118 మంది పేదరికంలో మొగ్గుతూ ఉన్నారు. అలాగే దేశం ఎంతో ప్రపంచం అంతా గుర్తిస్తూ ఉంది. కానీ దేశంలో ఇంకా 18% మంది నిరక్షరాస్యత, అక్షరాలు రాని వాళ్ళు ఉన్నారు. అలాగే సమాజంలో ఇంకా కొన్ని చోట్ల లింగ వివక్షత, మహిళలు తక్కువగా చూడడం మనం అక్కడక్కడ వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. అదేవిధంగా
స్త్రీలు పురుషుల మధ్య తేడాను కూడా కొందరు అమ్మాయి అంటే ఏదో భారమైనట్టుగా, అబ్బాయి అంటే చాలా ఉపయోగకరమైనట్టు భావన మనకి ఎప్పటికి కూడా కనబడుతూ ఉంది. స్వతంత్రం వచ్చిన సంవత్సరాలైనప్పటికి కూడా ఈ పరిస్థితుల్లో గాంధీజీ గారు కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని, అలాగే మహిళల యొక్క సంక్షేమాన్ని సాధించేందుకు శ్రీ గుత్తా మణిరత్నం గారు చేసిన కృషి మనందరూ కూడా చిరస్మరణీయమైంది. వారి నేతృత్వంలో రాస్ నిర్వహించిన అనేక కార్యక్రమాలు నేను పాల్గొన్నాను. ఆ రాస్ కార్యక్రమాల్లో పాల్గొంటే నాకు ఎంతో తృప్తి కలిగేది, ఎంతో ఒక రకమైన ఉత్సాహం వచ్చేది, ఉత్తేజం వచ్చేది. మా అమ్మాయి స్వర్ణ భారత ట్రస్టు స్థాపనకు ఈ ఆలోచనతో నాంది పలికింది. మా కుమార్తె దీపా వెంకట్ సారథ్యంలో గ్రామీణ భారత మహిళలు, రైతులు, యువత వాళ్ళ యొక్క సాధికారత ధ్యేయంగా స్వర్ణ భారత ట్రస్ట్ ఏర్పడింది. గత 22 సంవత్సరాలుగా ఇప్పటికి కూడా నడుస్తూ ఉంది. అలాగే ఈ స్ఫూర్తితో నా కుమారుడు ముప్పవరపు హర్షవర్ధన్ ముప్పవర ఫౌండేషన్ అనే సంస్థను ఏర్పాటు చేసి ఈ యొక్క యువతలో అధునాతన శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే కార్యక్రమాన్ని చేపడుతున్నాడు. వారసత్వం అంటే ఆస్తులు పంచుకోవడం కాదు. వారసుడు అంటే ఆయన ఆస్తులు పంచుకోవడమో, ఆయన పదవి ఆయన తర్వాత ఈయనకి రావడమో అదే వారసత్వం మనం అనుకుంటున్నాం. కానీ నేను అనుకుంటున్నాను ఏమంటే, వారసత్వం అంటే మన పెద్దల యొక్క జవసత్వాలను ఆదర్శంగా తీసుకొని సమాజం కోసం పనిచేయడమే నిజమైన వారసత్వం అని చెప్పని నేను భావిస్తూ ఉన్నాను. శ్రీ మణిరత్నం నాయుడు గారు పరమపదించిన తర్వాత వారి సేవా మార్గాన్ని అందిపుచ్చుకొని వారి అల్లుడు శ్రీ వెంకటరత్నం గారి సంస్థ బాధ్యత తీసుకోవడం చాలా అభినందనీయం. ప్రత్యేకించి మహిళా సాధికారత కోసం ఈ రాస్ సంస్థ వారి ఆధ్వర్యంలో చేపడుతున్న కృషి ముదావహం. అసలు మహిళా సాధికారత అంటే ఏమిటి? దీన్ని అనేక కోణాల్లో మనం ఆలోచించి అర్థం చేసుకోవాల్సి ఉంది. వ్యక్తిగత విశ్వాసాలు, విలువలు, వైఖరులు కూడా ఇందులో మరి ప్రధాన పాత్ర వహిస్తాయి. దీనికోసం ముందుగా సమాజంలో మార్పు రావాలా, మన అందరి ఆలోచనలో మార్పు రావాలా, మన కుటుంబంలో మార్పు రావాలా. ప్రజాస్వామ్యంలో అన్ని వర్గాల యొక్క సాధికారత చాలా అవసరం. ప్రజాస్వామ్యం అంటే ప్రజలందరికీ సంబంధించింది. అందరికీ సాధికారత వచ్చినప్పుడే ప్రజాస్వామ్యానికి అర్థం ఉంటుందని మీ అందరికీ కూడా మనం చేస్తున్నాను. ముఖ్యంగా దేశ జనాభాలో 50% ఉన్నటువంటి మహిళలు వాళ్ళకి అధికారం లేకుండా, వాళ్ళకి ఆర్థిక సుసంపన్నత లేకుండా, వారికి స్వేచ్ఛ లేకుండా, వారికి ప్రాధాన్యత లేకపోతే అది నిజమైన ప్రజాస్వామ్యం అనిపించుకోదు. మహిళా సాధికారత లేని అభివృద్ధి అది అభివృద్ధి కాదని నా అభిప్రాయం. జనాభాలో సగం మంది మహిళలే. వారి సాధికారత సాధ్యం కావాలంటే సాంఘిక మరియు ఆర్థిక అధికారాల పంపిణీ జరగాల. వనరుల నియంత్రణ కూడా వారికి అనుకూలంగా ఉండాలి. విధానాల్లో మార్పులతో పాటు సామాజిక చైతన్యం రావాలా, కుటుంబ ప్రోత్సాహం కూడా రావాలా. పాలసీస్ ఆఫ్ ద గవర్నమెంట్ షుడ్ చేంజ్. దే షుడ్ ఎండ్ ఎనీ డిస్క్రిమినేషన్ అగైన్స్ట్ ఉమెన్. అలాంగ్ విత్ దట్ దే నీడ్ టు క్రియేట్ సోషల్ అవేర్నెస్. అండ్ ఎడ్యుకేట్ ఏ ఉమెన్, you are educating a family. If you educate a man, you are educating a person. This distinction must be seen by all. అందుకని మహిళా విద్య ఎంత ముఖ్యమైనదో మనం గమనించాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది. ఈ మధ్య నేను యూనివర్సిటీస్కి వెళుతూ ఉన్నాను చాలా దగ్గర. ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు, ఉపరాష్ట్రపతిగా దిగిపోయిన తర్వాత కూడా నేను ఖాళీగా కూర్చోవడం లేదు. నేను చెప్పాను ఆ మధ్య ఎక్కడో మాట్లాడుతూ, ఐఎమ్ రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్ అని చెప్పి. రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్. పదవీ విరమణ చేశానే కానీ పెదవి విరమణ చేయలేదు. పెదవి విరమణ చేయకుండా దేశమంతా తిరుగుతూ ఉన్నాను. యూనివర్సిటీలు, కాలేజీలు, ఐఐటీలు, IIITలు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ తిరుగుతూ ఉన్నాను. అక్కడ కొన్ని దగ్గర కాన్వకేషన్లో ఈ డిగ్రీలు ప్రదానం చేసేటప్పుడు గోల్డ్ మెడల్స్ ఇస్తుంటారు కొందరికి, బాగా చదువు, బాగా తెలివితేటలు ఉన్న వాళ్ళకి. నాకు సంతోషం కలిగించే విషయం ఏంటంటే అనేక యూనివర్సిటీలు, మెజారిటీ ఇన్స్టిట్యూషన్లో ఈ గోల్డ్ మెడల్స్ అందుకునే వాళ్ళలో 100కి 65-70% మంది అమ్మాయిలు ముందున్నారు, అబ్బాయిలు తర్వాత ఉన్నారు. అంటే దాని అర్థం ఏంది?
అవకాశం ఇస్తే అమ్మాయిలు కూడా రాణించగలరు, అవకాశం ఇస్తే అమ్మాయిలు కూడా ప్రగతి పదంలో ముందుకు వెళ్ళగలరు, పురుషులు కూడా దాటి ముందుకు వెళ్ళగలరు. ఎందుకంటే అమ్మాయికి చదువుకుంటే చదువు మీదే శ్రద్ధ, అబ్బాయికి అన్నిటి మీద శ్రద్ధ, ఇతర విషయాలపైన కూడా. వాళ్ళు తదేకంగా దృష్టి చదువు పైన పెడతారు. అందుకని చూడండి, అమ్మాయిలు చాలా దగ్గర చదువులో రాణిస్తూ ఉంటారు మనకి. అందువల్ల అమ్మాయిని చదువును అనివార్యం చేయాలా. అమ్మాయి అంటే తప్పనిసరిగా బడికి వెళ్ళాలి, గుడికే కాదు, గుడికి బడికి. అమ్మ ఒడి నుంచి బయటకు వచ్చిన తర్వాత గుడికి వెళ్ళాలి, బడికి వెళ్ళాలి. అదేవిధంగా మన ఇంట్లో అందరం కూడా, మా తల్లులు చాలామంది ఉన్నారు, దయచేసి అందరి ఇళ్లలో తెలుగులో మాట్లాడండి, అమ్మ భాషలో మాట్లాడండి. పిల్లలకు నానా నువ్వు మమ్మీ అను, డాడీ అను అట్లా అలవాటు చేయొద్దు. మమ్మీ, డాడీ, బీడీ, జాడీ, కేడీ ఈ కల్చర్ మనకు వద్దు. అమ్మా అంటే ఆర్తనాదాలు చూస్తుంది. ఇక్కడి నుంచి అమ్మా అన్నాం అనుకోండి, ఆడిటోరియం ఆఖరి దాకా కనబడుతుంది. మమ్మీ అన్నాం అనుకోండి, మూతిలో వినబడు, మూతిలోని కథలోని. రాత్రికి ఇంటికి పోయి ఒకసారి కావాలంటే ట్రైల్ వేయండి, అమ్మా అని చూడండి ఎలా ఉంటుందో, మమ్మీ అని చూడండి ఎలా ఉంటుందో. అంత తేడా ఉంది దానికి. మన భాష, మన మాతృభాష. అందుకే నేను అన్ని దగ్గర చెప్తూ ఉంటాను, మీకు కూడా చెప్తూ ఉన్నాను. కన్న తల్లిని అంటే జన్మనిచ్చిన తల్లిని, తల్లి అంటే తండ్రి కూడా ఆటోమేటిక్గా, జన్మనిచ్చిన తల్లిని, కన్న తల్లిని, జన్మభూమిని, మన పుట్టిన ఊరుని, ఏ స్థాయికి వెళ్ళినా ఊరిని మర్చిపోకూడదు. ఊరి ప్రగతి కోసం మనం తిరిగేది కొంత చేయాల్సినట్టు అవసరం ఎంత ఉంది. కన్న తల్లిని, జన్మభూమిని, మాతృగర్భంలో ఇచ్చిన మాతృభాషను మర్చిపోయిన వాడు మానవుడే కాదు. తనకు పాఠం చెప్పిన గురువును మర్చిపోకూడదు. మన భాషలో మనం మాట్లాడాలా. అమ్మ భాష కళ్ళ లాంటిది, ఇంగ్లీష్ భాష కళ్ళద్దాలు లాంటిది. కళ్ళుంటే కళ్ళద్దాలు కనపడతాయి, కళ్ళే లేవనుకోండి కళ్ళద్దాలు కనపడవు. అందుకని అమ్మ భాషను మనం అలవాటు చేసుకోవాలి ప్రతి ఒక్కరిని. అంటే ఇతర భాషలు నేర్చుకోకూడదు. ఎన్ని భాషలు కావాలి అన్ని భాషలు నేర్చుకోండి. ఫస్ట్ మదర్ టంగ్, తర్వాత బ్రదర్ టంగ్, ఆఫ్టర్ వర్డ్స్ ఎనీ అదర్ టంగ్. నేనే నేర్చుకోండి, ఇబ్బంది లేదు. ఎందుకంటే మన దేశంలో భాషలకు కొరవలేదు. మన భాషలో మనం మాట్లాడాలి. మన ఇంటిలో, మన వీధిలో, మన గుడిలో, మన బడిలో అమ్మ ఒడిలో నుంచి వచ్చిన భాష అవుతుందో ఆ భాషను మాట్లాడాలి. మన భాష మనం మర్చిపోయామనుకోండి, ఈ టీవీ ఛానళ్ళన్నీ మూతపడతాయి. మన భాష మనం మర్చిపోయామనుకోండి, వార్తాపత్రికలు మూతపడతాయి. మన భాష మనం మర్చిపోయామనుకోండి, మన తెలుగు సినిమాలు మూతపడతాయి. ఆ ప్రేమ బాంధవ్యాలకు అర్థం లేకుండా పోతుంది. ఇది తీవ్ర పరిణామాలు తీస్తుంది, దారి తీస్తుంది. రోజు రోజుకి మన మాతృభాష మాట్లాడే సంఖ్య తగ్గిపోతుంది, ఫ్యాషన్ అయిపోతుంది. అందరూ ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ వచ్చినా రాకపోయినా ఇంగ్లీష్లో మాట్లాడడం, అది ఇంగ్లీషు సరిగా కూడా కాదు. చదువు రాని కూడా పక్కన వాడిని సంబోధించినప్పుడు అన్నా అని అనలేరా, అన్నా, అన్నా, సోదరా, తమ్ముడా, అక్క, బావా, మరదలా, పెద్దమ్మ, చిన్నమ్మ, పెదనాయన అని అనలేము మనం. అలవాటు అయిపోయింది అందరికీ. ఎవరినంటే వాళ్ళు దేనికైనా అందరూ ఆంటీ, దేనికైనా ఆంటీ. కొంతమంది బ్రదర్ అని కూడా పిలవడం లేదు ఇంగ్లీష్లో కూడా. ఏం బ్రో, ఎలా ఉన్నావు బ్రో, బ్రో బ్రో చేవారు ఎవరు రాని పాట పాడినట్టుగా. బ్రో ఏంది, దాని అర్థం ఏంది బ్రో అంటే? మనము మన భాషలో మనం ఎంతగా ప్రేమగా ఆప్యాయంగా పలకరించుకుంటూ ఉంటే ఆ అందం, ఆ ఆనందం, ఆ సంతోషం, ఆ సౌభాగ్యం మనకి ఇంగ్లీష్ భాషలో రాదు. ఇంగ్లీష్ వాడికి వాళ్ళ భాష గొప్ప కావచ్చు, వాడు పోతూ పోతూ మన దేశాన్ని పరిపాలించి మనల్ని దోచుకొని మన నాయకుల మనసు కూడా కొంత దోచుకోపోయారు. దోచుకుపోయి ఇంగ్లీష్ లేకపోతే పైకి పోలేమని. మన ఎవరో ఒక అబ్బాయి చెప్పాడు, సార్ మీరు చెప్పేది చాలా బాగుంది కానీ ఇంగ్లీష్ లేకపోతే పైకి పోలేము కదా సార్ అన్నాడు. నేను చెప్పాను ఆ అబ్బాయికి, నేను మొన్న దేవుడికి ఐఎస్డి చేసి వాడాను, వెంకటేశ్వర స్వామితో అడిగాను ఆయన్ని, ఏవయ్యా పైకి రావాలంటే ఇంగ్లీష్ వచ్చి ఉండాలని. ఆయన చెప్పాడు నాకు అదేమి లేదు, టైం అయిపోతే, ఎక్స్పైరీ డేట్ అయిపోతే ఎవడైనా నేరుగా వచ్చేయచ్చు, భాషా భేదం లేదని చెప్పాడు. అంటే ఆ కరోనాతో సార్ మీరు ఏదో నవ్వులాట చెప్తున్నారు అన్నాడు. నేను చెప్పా పైకంటే అర్థమైంది, ఈ దేశ రాష్ట్రపతి మాతృభాష చదువుకుంది. మొన్నటిగా ఉన్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మాతృభాష చదువుకున్నాడు. మొన్నటి వరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన తెలుగువాడు నూతనపాటి వెంకటరమణ
తెలుగులో చదువుకున్నాడు ఆయన. ఈ దేశ ఉపరాష్ట్రపతిగా పనిచేసిన నేను రైతు బిడ్డగా పుట్టి అత్యున్నతమైన 2వ రాజ్యాంగ పదవికి చేరుకున్న నేను మాతృభాష చదువుకున్నాను. ఈ ప్రపంచమంతా ఇవాళ శక్తివంతుడైన ప్రధానమంత్రిగా చెప్పుకునే నరేంద్ర మోడీ గారు కాన్వెంట్ మొహమ్మద్ చోళ్ళ మాతృభాష చదువుకున్నాడు. దేశ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాన న్యాయమూర్తి, ప్రధానమంత్రి ఆ పదవులకు మాతృభాష చదువుకోండి వెళితే మనం ఎందుకు పోలేమయ్యా? ఇది ఒక అనవసరమైన తప్పుడు అభిప్రాయం, పైకి పోలేమనుకోవడం. అందుకని మనం తప్పనిసరిగా మన భాషను మనం ప్రోత్సహించుకోవాలి. ప్రభుత్వాలు ఉత్తర్వులు తెలుగు భాషలో ఇవ్వాలి, అప్పుడే మార్పు వస్తుంది. దురదృష్టవశాత్తు ప్రభుత్వాలు కూడా ఇంగ్లీష్ వాళ్ళ అలవాట్లో గెజిట్ నోటిఫికేషన్ అన్నీ కలెక్టర్ ఇచ్చే ఆర్డర్ అంతా ఇంగ్లీష్లో ఉంటుంది. జనానికి ఇంగ్లీష్ రాదు. 100కి 5% మందికి కూడా గ్రామాల్లో ఇంగ్లీషు రాదు. కానీ ఉత్తర్వులన్నీ వాళ్ళకి ఇచ్చే పరిపాలకులు ఇచ్చే ఉత్తర్వులన్నీ ఇంగ్లీష్లో ఉంటున్నాయి. ఎవరి కోసం ఇది? ఎందుకు ఈ పద్ధతి కొనసాగుతోంది? ఇంతకాలమైనా దాన్ని ఎందుకు మనం మార్చుకోలేకున్నాం? ఈ విషయాన్ని అందరూ తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఎంతో ఉంది. మన భాషలో మనం ఉత్తర్వులు ఇవ్వాలి, మన భాషలో మనం మాట్లాడాలి, మన భాషలో మనం పలకరించుకోవాలి. ఇంటిలో పిల్లల్ని తప్పనిసరిగా తెలుగు భాషలో మాట్లాడేందుకు అలవాటు చేయాలా. ఆ తర్వాత ఇతర భాషలు నేర్పించవచ్చు, ఇంగ్లీష్ కూడా నేర్పించవచ్చు, తప్పులేదు. ఇతర భాష హిందీ కూడా నేర్పించాలి. హిందీ కూడా అవసరం దేశంలో పైకి వెళ్ళాలంటే. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళినప్పుడు ఆ స్థాయిలో ఎక్కువ మందికి వచ్చిన భాష హిందీ కాబట్టి దాన్ని కూడా నేర్చుకోవాలి. దేన్ని గుడ్డిగా వ్యతిరేకించకూడదు. నేను మన తమిళనాడు వెళ్తే అక్కడ చెప్పారు, కొంతమంది విద్యార్థులు చెప్పారు, సార్ మా మీద రుజుతున్నారు సార్ అని. ఏమి రుజుతున్నారయ్యా? భాష రుజుతున్నారు సార్ అని. నేను చెప్పాను నో ఇంపోజిషన్ అన్నాను. అనగానే చప్పటి కొట్టారు. నో ఇంపోజిషన్, నో అపోజిషన్, దట్ ఈజ్ మై ప్రపోజిషన్ అని చెప్పాను నేను. ఏ భాషను రుద్దకూడదు, ఏ భాషను వ్యతిరేకించకూడదు, అన్ని భాషలు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. కానీ ముందు అమ్మ భాష నేర్చుకోవాలా. అమ్మ భాషలో మాట్లాడడం గర్వంగా ఫీల్ కావాలి. మనం ఒక రకమైన ఫ్యాషన్గా తయారు కావాలి. ఫ్యాషనే కాదు, అది ఒక మిషన్గా మన అందరం దాన్ని చేపట్టాల్సిన అవసరం ఉంది. మన ఇంట్లో నేను తెలుగులో మాట్లాడతాను, తెలుగులోనే చెప్తాను, నమస్కారం అంటాను. ఈ గుడ్ మార్నింగు, గుడ్ ఈవినింగు, గుడ్ ఆఫ్టర్నూను, గుడ్ నైట్ 4 చెప్పాలా. 4 సార్లు 4 చెప్పలే, ఒకటే ఒక్క మాట. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి నమస్తే, నమస్కారం మన సంస్కారం. 4 సార్లు 4 రకాలుగా చెప్పలేదు. దీన్ని అందరూ దయచేసి అర్థం చేసుకొని మీ జీవితంలో మీరు దీన్ని అలవాటుగా పెట్టుకోండి, ప్రాక్టీస్ చేయండి. రేపటి నుంచి ఎవరన్నా ఎదురు పడితే నమస్తే అని చెప్పండి. ఎవరన్నా కనబడితే సోదరా ఎలా ఉన్నామని అడగండి. పెద్దవాళ్ళు కనబడితే అమ్మ నమస్కారం అని చెప్పండి. దానివల్ల వచ్చే మార్పు, దానివల్ల వచ్చే సంతోషం మీరే ఫీల్ అవుతారని సందర్భంగా మీ అందరూ కూడా మనం చేస్తున్నాను. ఈ విషయంలో మహిళలు మీరు ముందు శ్రద్ధ తీసుకోవాలి. ఇంట్లో తెలుగులోనే మాట్లాడి చూడాలి. రెండవది, పిల్లలు ఎక్కువ మంది ఇక్కడ తల్లులు ఉన్నారు కాబట్టి సమాజాన్ని తీర్చిదిద్దే పరిస్థితి మీరు ఉన్నారు కాబట్టి పిల్లల్ని మంచిగా పెంచాలి. కాబట్టి పిల్లలకు ఉదయాన్నే నిద్ర వేయడం అలవాటు చేయండి. సూర్యోదయంతో లేయాలి. 7 గంటల వరకు, 8 గంటల వరకు, 9 గంటల వరకు ముసుగు పెట్టి దనుకొని పడుకునే అలవాటు కానివ్వకూడదు. సూర్యాస్తమయానికి అంతా పనులు పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాత కుటుంబంతో సమయం గడపాలి. పిల్లలు కుటుంబంతో సమయం గడపాలి. ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వచ్చిన తర్వాత పిల్లల ఆలోచనలో మార్పు వచ్చింది. రాత్రిపూట పొద్దుపోయిన దాకా నెట్ చూస్తూ ఉంటారు. నెట్ సొంత ఆలోచనలు పోతాయి. మరీ ఎక్కువ గూగుల్ మీద ఆధారపడితే నీకు సొంత బుద్ధి పోతుంది. కొద్ది రోజులు పోయిన తర్వాత ఇక్కడి నుంచి ఎంత దూరమే రైల్వే స్టేషన్ అంటే గూగుల్, ఇంకా కొద్ది రోజులు దాటిన తర్వాత మీ ఆవిడ పేరు ఏందో అంటే గూగుల్ చూస్తాడు. వాడు సొంతంగా చూసి చెప్పలేడు, ఆలోచించలేడు. అందుకని ఆలోచన శక్తి ఉండాలంటే మన భాషలో మనం ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఎంతవరకు అవసరమో అంతవరకు ఉపయోగించుకోవాలి. ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ దానికి బానిస కావడం అవుతుందో, మాదక ద్రవ్యాలకు బానిస అవడం ఎంతో ప్రమాదమో, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కూడా ఆ బానిస తత్వం కావడం అంత ప్రమాదం. దయచేసి దీన్ని అందరూ అర్థం చేసుకోండి. మన భవిష్యత్తు కోసం చెప్తున్నాను నేను. అలాగే పిల్లలు తొందరగా పడుకునేట్టు చేస్తే తొందరగా లేస్తారు. రాత్రిపూట ఆలస్యం అయితే ఉదయాన్నే లేదారు కదా. ఆ తర్వాత వాడు టీవీ చూస్తూ ఉంటాడు, గ్యాడ్జెట్స్ చూస్తూ ఉంటాడు, నిద్ర పట్టదు. ఇంకా దాంట్లో వచ్చినవి రాత్రి కనబడుతూ ఉంటాయి వాడికి. ఇంక ఉదయాన్నే నిద్ర లేడాడు. ఈ మార్పు తీసుకురావాలి.
రెండవది మన పిల్లలు కొంత శారీరక శ్రమ చేసి అలవాటు చేసుకోవాలి. శారీరక శ్రమ, ఎక్సర్సైజ్, అది యోగా కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక ఎక్సర్సైజ్ చేయడం అలవాటు కావాలి ప్రతి ఒక్కరికి. సూర్య నమస్కారాలు, బస్తీలు, లేకపోతే పరిగెత్తడము, నడవడము, ఆటలు, ఫుట్బాలు, హాకీ, చెడుగుడు, ఖోఖో, మంచి మంచి ఆటలు అనేక ఉన్నాయి. మన భారతీయ ఆటలు వాటిలో పాల్గొనడానికి అలవాటు చేయండి. శారీరక సౌష్ఠవం వస్తుంది. ఫిజికలీ ఫిట్, మెంటలీ అలర్ట్, పిల్లలు ఉత్సాహంగా తయారవుతారు. ఆ విధంగా మన పిల్లలను తీర్చిదిద్దాలని నేను తల్లులందరికీ ఈ సందర్భంగా పిలిపిస్తున్నాను. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తల్లులందరూ తల్లి భాషలో మాట్లాడించండి. 2 పిల్లలను మంచి పద్ధతిలో పెంచండి. 3వది వాళ్ళకి మన భాషలో మాట్లాడే పద్ధతి అలవాటు చేయండి. 4వది కుటుంబంతో గడపడం. అమ్మమ్మ, తాతయ్య, జేజమ్మ వాళ్ళతో కొంత సమయం గడపాలి. వాళ్ళకున్న నాలెడ్జ్ ఎవరికీ లేదు. అందుకని ఆ నాలెడ్జ్ని మనం అందించాలంటే పెద్దలతో కొంతకాలం గడపాలి. నాకు తెలివి రావడానికి కొంత కారణం మా తాత, మా అమ్మమ్మ. చిన్నప్పుడు ఎక్కువ సమయం వాళ్ళతో గడిపాను నేను. మా అమ్మ నా చిన్నప్పుడే 13 నెలల వయసు అప్పుడు చనిపోయింది. మా అమ్మ ఎలా ఉంటుందో నేను చూడలేదు. ఆ అమ్మ ప్రేమకు నోచుకోలేదు నేను. మా అమ్మమ్మే నన్ను పెంచి పెద్ద చేసింది. అనేక విషయాలు, ప్రాపంచిక పరిజ్ఞానం నాకు అబ్బింది. ఒక రకంగా ఆ స్థాయికి పోవడానికి పునాది మా అమ్మమ్మ చెప్పిన పాఠాలే నాకు అని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తాం. అందుకని పిల్లలను అమ్మమ్మలు, తాతయ్యల దగ్గర ఎక్కువసేపు సమయం గడిపేట్టుగా చూడండి. దానితో పాటు విద్యా వ్యవస్థలో కూడా మార్పు రావాలి. భారతీయ ఆలోచనలు, భారతీయ సంస్కృతి, భారతీయ ధర్మాలు, భారతీయ సంస్కారాలు మన పిల్లలకు నేర్పించాలా. విద్యా వ్యవస్థలో కొత్త విద్యా విధానం మార్పులు తెస్తూ ఉంది. దాన్ని మనం స్వాగతించాలా. అన్ని స్థాయిలో అందరూ కూడా అమలు చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. దీన్ని కూడా అందరూ దయచేసి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతో ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. నేను ఎక్కువ సమయం తీసుకోవడం నాకు ఇష్టం లేదు. కానీ మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత, ఇంత పెద్ద మహిళా సమూహాన్ని, ఇంతమంది మాతృమూర్తులు చూసిన తర్వాత నాకు కొత్త ఉత్సాహం వచ్చింది. ఈ మాతృమూర్తులు అందరూ కూడా మీరందరూ మార్పు కోసం కానీ ప్రయత్నం చేస్తే, మీరు ముందు మీ ఇళ్లలో కానీ మార్పు చేస్తే తప్పనిసరిగా సమాజంలో కూడా మార్పు వస్తుంది. మన కట్టు, మన బొట్టు, మన మాట, మన ఆట, మన పాట, మన భాష, మన యాస, మన గోస. మన కట్టు, మన బొట్టు, మన మాట, మన ఆట, మన పాట, మన భాష, మన యాస, మన గోస, ఇవన్నీ కూడా మనం ఆడుకోవాలి. వీటిని అలవాటు చేయాలి మన పిల్లలందరికీ కూడా. పిల్లలకు అలవాటు పోతూ ఉన్నాయి. కొంతమంది బొట్టు పెట్టుకోవడం ఫ్యాషన్ కాదనుకుంటున్నారు. కొంతమంది జుట్టు పెట్టుకోవడం కూడా ఫ్యాషన్ కాదనుకుంటున్నారు. జుట్టు కూడా లేకుండా చేసుకుంటారు. ఆ తర్వాత బయటకు వెళ్ళి మళ్ళా దానికి ఇంకోటి వేస్తున్నారు మళ్ళీ పైన. ఎందుకు అంత కర్మ వచ్చింది? దేవుడిచ్చిన వాటిని వదిలేసుకొని వాటి వెనకెట్టు పడ్డం ఎందుకు? మనకి ప్రకృతి సహజ సిద్ధమైన అందం మన సమాజం యొక్క సొంతం. కులంతో నిమిత్తం లేకుండా, మతంతో నిమిత్తం లేకుండా, ప్రాంతంతో నిమిత్తం లేకుండా మన దేశంలో తెలివితేటలు ఉన్నాయి, అందచందాలు ఉన్నాయి. వాటిని మనం గౌరవించుకోవాలి. వాటిని పడగొట్టుకొని, వాటిని చెడగొట్టుకొని లేనిపోని మనం ఎక్కడికి పోతే, నేను పెళ్ళికి పోయాను. పెళ్ళికి పోతే పెళ్లి కూతురు రాలా. ఇంకా ఏమయ్యా అన్న, వస్తుంది సార్ అన్న. కొద్దిసేపు అయింది, ఏమయ్యా అంటే బ్యూటీ పార్లర్కి వెళ్ళింది సార్. పెళ్లి కూతురు శుభ్రంగా ఉన్న అందాన్ని వదిలిపెట్టి ఒక అరకిలో పెయింట్ వేసుకొని అందాన్ని పోగొట్టుకొని ఎందుకు వచ్చిన అవసరం చెప్పండి? ఎందుకు వచ్చిన అవసరం చెప్పండి? మన అందం, మన దేవుడిచ్చిన అందం, మన తల్లిదండ్రులు ఇచ్చిన అందం, దాన్ని చక్కగా మనం కానీ కాపాడుకుంటే అంతకు మించిన అందం ఇంకోటి లేదు. ప్రపంచంలో భారతీయ మహిళల యొక్క అందచందాలతో పోటీ పడగలిగినట్టు జాతి మరొకటి లేదు. ఎవ్రీవేర్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్. నేను ప్రపంచం అంతా కూడా తిరిగాను, చాలా దేశాలు. ఎక్కడికి వెళ్ళిన అందరూ భారతీయ మహిళలు గౌరవిస్తూ ఉంటారు, పొగుడుతూ ఉంటారు. అంతటి అందచందాలు, అంతటి తెలివితేటలు, అంతటి ప్రావీణ్యాలు. ఒక సింధు కావచ్చు, లేకపోతే ఒక చావ్లా కావచ్చు, లేకపోతే ఇస్రో సైంటిస్టులు కావచ్చు. స్త్రీలలో తెలివికి ఎక్కడ కొరవలేదు. అవకాశం ఇస్తే అందిపుచ్చుకొని ముందుకు వెళుతూ ఉన్నారు. అలాంటి అవకాశాలను మనం మన పిల్లలకు కల్పించాలి. వాళ్ళకి సమాన అవకాశాలు ఇవ్వాలి. ఇంకా ప్రోత్సాహాన్ని ఇవ్వాల్సిన అవసరం ఎంతో ఉందని మీ అందరికీ మనవి చేస్తూ, పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు శ్రద్ధ చూపించాలా. మన పిల్లలు మనల్ని గమనిస్తున్నారనే విషయాన్ని తల్లిదండ్రులు గమనించుకోవాలి. ముందు
మన ప్రవర్తన వాళ్ళకి, వాళ్ళ ప్రవర్తన వాళ్ళ పిల్లలకి అలా వరుసగా వెళుతూ ఉంటుంది. కాబట్టి దయచేసి దీన్ని అందరూ అర్థం చేసుకోవాల్సి ఉంది. ముందు సమాజంలో శాంతి కావాలి అంటే ముందు మనసులో శాంతి కావాలి. ఇఫ్ యూ హ్యావ్ టెన్షన్ యూ కెనాట్ పే అటెన్షన్ అండ్ దెన్ హ్యావ్ రిటెన్షన్, విల్ బి డూయింగ్ ఓన్లీ ప్రిటెన్షన్. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని ఈ సందర్భంగా మనం చేస్తూ, ఈరోజు ఇంత చక్కటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన శ్రీ వెంకటరత్నం గారు, అలాగే సుందర వడివేలు గారు, వారి బృందాన్ని నేను మరొకసారి అభినందిస్తూ, ఇంత పెద్ద ఎత్తున వచ్చినట్టు మన సోదరీమణులు అలాగే మాతృమూర్తులందరికీ మరొకసారి అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తూ విధులు సెలవు తీసుకున్న నమస్కారం.